కూటమిలో కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ మధ్య పంపకాల గొడవ తలెత్తింది. భవన నిర్మాణాలకు డిప్యూటీ మేయర్ మామూళ్లు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. బహిరంగంగానే టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ నిలదీశారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని టీడీపీ నేత హెచ్చరించారు. ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలోకి డిప్యూటీ మేయర్ వచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ వీడియో. మా పార్టీ వాళ్ళ జోలికి వచ్చినా నీకు మర్యాద ఉండదు, గుర్తుపెట్టుకో. పోతే డాక్యుమెంట్ మీకేం సంబంధం, వాళ్ళకేం సంబంధం? మిమ్మల్ని ఇంకేం అడిగాడు? అవన్నీ అడగల. మమ్మల్ని కాణిపాకం సత్యం నేను చేస్తాను. నేను చేస్తాను. సరే, కాణిపాకం సత్యం నేను చేస్తాను. నాకు బిడ్డలు ఉండేవాడు. ఇంకో బిల్డింగ్ నీ దగ్గర నీ అపార్ట్మెంట్ ఎంత తీసుకున్నాడు డిప్యూటీ మీరు? దేంట్లో నుంచి ఇచ్చాం మనం? ఫోన్ పే, ఒక దాని నుంచి ఫోన్ పే అతనికే కదా? ఓకేనా? పెట్టే మళ్ళా మాట. కదా నా అకౌంట్ పెట్టాడండి. నీ అకౌంట్ కి ఎవరు పంపిస్తావు? అన్ని తీసుకో. అర్థమైందా? నువ్వు పోయి మున్సిపాలిటీ వాళ్ళని ఇబ్బంది పెట్టేది. వాళ్ళు ఏదైనా ఉంటే బీపీఎస్ కట్టుకుంటారు. నువ్వేదన్నా చూడు, వాళ్ళు ఎవరు అడిగినా మున్సిపాలిటీ వాళ్ళని పేరు చెప్తున్నారు. చెప్తాడా? నీకు పరువు వాడు పోతుంది పూర్తిగా. పోయినా ఇక కూటమిలో కుమ్ములాటలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి రవివర్మ లైవ్ లో అందిస్తారు. రవివర్మ, చెప్పండి. గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో వైసీపీ నాయకులు గత ప్రభుత్వ హయాంలో అనేక అక్రమాలకు, అవినీతికి అలవాటు పడినటువంటి నాయకులు తమ పబ్బం గడుపుకునేందుకు ఇవాళ టీడీపీలో చేరి, కూటమి ప్రభుత్వంలో చేరి తన పందాను కొనసాగిస్తూ వస్తున్నారు. ఆ క్రమంలోనే డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి ముద్ర నారాయణ కూడా భవన నిర్మాణానికి అనుమతి పొందినటువంటి వారి దగ్గర నుంచి అక్రమ వసూలుకు పాల్పడుతున్నటువంటి ఘటన చోటు చేసుకునింది. దీన్ని టీడీపీ నాయకులు ప్రశ్నించారు. జేబీ శ్రీనివాస్ ప్రశ్నించారు, ఎందుకు ఇలా చేస్తున్నారు ఏంటి అనేసి. అంటే వారి మధ్య బహిరంగంగానే వాదోపవాదనలు చోటు చేసుకున్నాయి. అయితే గత ప్రభుత్వ హయాంలో అవినీతి అక్రమాలకు అలవాటు పడినటువంటి నాయకులందరూ కూడా తమ పందాను మార్చుకోకుండా అదే పందాను కొనసాగించేందుకు టీడీపీలో, కూటమిలో చేరి తమ అక్రమ ఆగడాలను కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ ముద్ర నారాయణ తీరు మరోమారు బహిర్గతమైంది. గతంలో కూడా వైసీపీ నాయకులు అక్రమ వసూలుకు పాల్పడినటువంటి ఘటనలు చాలా ఉన్నాయి. అలాగే అదే కాకుండా ఎలాంటి భవన నిర్మాణాలు చేపట్టాలన్నా, వాటికి సంబంధించి ఇంటికి కుళాయిలు వేసుకోవాలని వీటన్నిటికి కూడా అక్రమ వసూలుకు పాల్పడినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. వాటినన్నింటినీ కూడా వాటి పట్ల విసుగు చెందే ప్రభుత్వాన్ని ప్రజలు ప్రభుత్వానికి అప్పటి ప్రభుత్వానికి గుణపాఠం నేర్పి టీడీపీ ప్రభుత్వానికి పట్టం కట్టారు. అయినా కూడా వారి అక్రమ వసూలుకు పాల్పడినటువంటి నాయకులందరూ కూడా తమ పందాను కొనసాగించాలనే దృక్పథంతోనే ఇవాళ టీడీపీలో చేరారు. టీడీపీలో చేరిన నాయకులందరూ కూడా వైసీపీ తన పాత పందాను వదులుకోకుండా అలాగే అక్రమ వసూలుకు పాల్పడుతూ వస్తున్నారు. ఇవాళ జేబీ శ్రీనివాసు దీన్ని గుర్తించి, ఆయన దృష్టికి వెళ్లడంతో దీన్ని గుర్తించి ముద్ర నారాయణ తీరును బహిరంగంగానే ప్రశ్నించారు. అయితే వారి మధ్య వాదోపవాదనలు చోటు చేసుకున్నాయి. ఇలాంటి అక్రమ వసూలుకు పాల్పడుతూ ప్రజలను ఇబ్బంది పెడుతున్న విధానం సరైనది కాదని చెప్పేసి టీడీపీ నాయకులు పదే ప్రశ్నించారు. దీని పట్ల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పి కూడా హెచ్చరించారు. ఇలాంటి విధానాల పట్ల గత పాలకుల్లో, గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఉన్నటువంటి నాయకులు ఇవాళ టీడీపీలో చేరి అదే పందాను కొనసాగించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీని పట్ల ప్రభుత్వ అధికారులు కూడా దృష్టి సారించే అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. అంటే ఇలాంటి అకృత్యాలు, ఆగడాల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తూ ఉంది. కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం ఎంత నిజాయితీగా, నిబద్ధతగా వ్యవహరించినా కూడా ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతున్నటువంటి వారి వల్ల
కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తూ ఉందని చెప్పేసి ఆపాదిస్తూ ఉందని చెప్పేసి పదే పదే ప్రజలైతే భావిస్తున్నారు. అలాగే టీడీపీ నాయకులు సైతం దీన్ని ఎక్కడికక్కడ ఎండగడుతున్నారు. ఇలాంటి పందా ఉపసంహరించుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరిస్తున్నారు. అయితే ప్రజలకు సేవ చేయాల్సిన పాలకులే డిప్యూటీ మేయరు, కార్పొరేటర్లు ఇలాంటి వారు కూడా ప్రజాప్రతినిధులుగా వ్యవహరిస్తున్న వారు కూడా ప్రజలకు సేవ చేయాల్సింది పోయి ప్రజల నుంచి అక్రమ వసూలుకు పాల్పడడం, ఇలాంటి ఆగడాలు అకృత్యాలకు పాల్పడడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి పదే పదే టీడీపీ నాయకులు అయితే ప్రశ్నిస్తున్నారు. దీని పట్ల పార్టీ ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పేసి కూడా జేబీ శ్రీనివాస్ స్పష్టం చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇలాంటి విధానాల పట్ల ప్రభుత్వం కూడా కఠినంగా ప్రభుత్వ అధికారులు కూడా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ప్రజలైతే సూచిస్తున్నారు. ఇలాంటి అకృత్యాలకు అంటే భవన నిర్మాణానికి డబ్బులు వసూలు చేయడము, అలాగే నీటి కుళాయిలకి డబ్బులు వసూలు చేయడము ఇది గత ప్రభుత్వ హయాంలో కొనసాగింది. అయితే ప్రభుత్వం మారింది, పాలకులు మారారు. అయినా ఉన్నటువంటి అప్పట్లో పనిచేసినటువంటి మున్సిపల్ కార్పొరేటర్లు, మేయర్లు వీళ్ళందరూ కూడా ప్రభుత్వం మారడంతో టీడీపీలోకి చేరారు. టీడీపీలోకి చేరి సేమ్ అదే పాత పందానే కొనసాగించడం ఎంతవరకు సబబు అని చెప్పేసి కూడా ప్రజలైతే ప్రశ్నిస్తున్నారు. దీని పట్ల అధికారులు కూడా దృష్టి సారించాలని చెప్పి కూడా సూచిస్తున్నారు. అయితే ముద్ర నారాయణ వ్యవహరించినటువంటి విధానం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సాయిదా. రైట్, థ్యాంక్ యూ రవి వర్మ.